నుంచి రాజశ్యామల నవరాత్రులు మొదలైన సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్ మలయాళ పీఠంలోని శ్రీ మలయాళ భగవతీ పీఠంలో శ్రీ రాజశ్యామల అమ్మవారిని ప్రతిష్ఠించి రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఈ నవరాత్రులలో అనగా జనవరి 30, 2025 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు 9 రోజులు ఈ యాగాలు జరుగుతాయని భక్తులు తమను సంప్రదించి మీ పేరుని రిజిస్టర్ చేసుకోవచ్చని పీఠాధిపతి శ్రీ శేషశాస్త్ర కోవెల్ శ్రీ శివనరసింహన్ తంత్రి గారు అన్నారు. ఈ రాజశ్యామల యాగంలో పాల్గొనదలిచిన వారు 9133946555 లేదా 9391222769 ఈ నెంబర్లలో సంప్రదించగలరు. స్వామి శరణమయ్యప్ప. శ్రీ రాజశ్యామల దేవి నమో నమః. సురుముత్యారు అర్చన ఆర్యంగా వేణికు దిపుల బాలకని ఏర్మేలి ధర్మ శాస్త్రవేశ వరిగిరేషణి హరిరాసుధన జ్యోతి స్వరూపణి వంశీ స్వామి శరణమయ్యప్పసు ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం పరశురామదేవాయ నమః. మహాదేవి నమః. ఈరోజు మనము 30వ తారీఖు రోజు జనవరి 2025 రోజు రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనకు కార్యక్రమము నవరాత్రి ఉత్సవం స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైతే శ్రీ మలయాళ భగవతి పీఠంలో ఈరోజు శ్రీ మలయాళ భగవతి పీఠంలో రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు మండపారాధన తర్వాత అని కూడా ఇది స్టార్ట్ అయింది అన్నమాట. మనకు ఈరోజు మొదలుకొని లఘుశ్యామల మొదలుకొని మహామాతంగి మహారాజశ్యామల దాకా కూడా స్నేహశ్యామల అందరూ అన్ని నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి ఆదరణ ఒక్కొక్క ద్రవ్యం అంటే ఏదైతే ఏ ప్రత్యేకమైన ద్రవ్యాలతోటి అమ్మవారికి మనము హవనం చేస్తున్నాం. అమ్మవారికి అర్చన ఏదైతే మనకి దీంట్లో అర్చన వచ్చేసి కొన్ని వశీకరణ వనమూలికలు సంబంధించిన తోటి కేరళకెళ్ళి తెప్పించి వీటిని పౌడర్గా చేసి పసుపు నల్ల పసుపు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట. పచ్చకర్పూరం ఇవన్నీ వేసేసి దాన్ని మనము తిలకధారణగా అంటే ఏదైతే కుంకుమ మనం అర్చన కుంకుమ అని రెడీ చేస్తున్నాం. అది మనం పూజ అయిన తర్వాత అది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా అమ్మవారి ఏదైతే అమ్మవారికి సేమ్ ఇలాంటి మాల ధారణ అమ్మవారికి పెట్టేసి అది అందరికీ ఇవ్వడం. అదేవిధంగా అమ్మవారి యంత్రము తర్వాత ధారణ తర్వాత కంకణ ధారణ ఇవన్నీ కూడా రాజశ్యామల యాగమైన తర్వాత మహాపూర్ణావతి రోజు 7వ తారీఖు రోజు మహాపూర్ణావతి ఉంది. మహాపూర్ణావతి రోజు మనము అయిపోయిన తర్వాత ఉద్వాసనతో అందరికీ ఇవ్వడం. సరే, రాజశ్యామల అమ్మవారి యాగం చేసుకోవడం లాభం ఏంటి? రాజశ్యామల ఆరాధన చేయడం ఏంటి? మనకు సంవత్సరంలో 4 నవరాత్రి ఉత్సవాలు వస్తాయి. 4 చైత్ర నవరాత్రోత్సవం, తర్వాత వారాహి నవరాత్రోత్సవం, తర్వాత అశ్వయుజ దుర్గా నవరాత్రోత్సవం. మనకు ఇప్పుడేమో మాఘమాసంలో వచ్చే శ్యామల నవరాత్రి ఉత్సవాలు. ఇవన్నీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటాయి. అన్ని ప్రత్యేకతలు ఒకటే దగ్గర ఉండడము రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు. శత్రుబాధ కానీ మంత్రప్రయోగాలు కానీ అంటే ఏదైనా ఎలాంటి బాధలు ఎలాంటి కష్టాలైనా కూడా అమ్మవారు తప్పించేసి మనకి ఇష్టమైన వస్తువులు ఇచ్చేదే ఇష్టమైన వస్తువు ఇచ్చేసి వశీకరణ శక్తితో ఉన్న అమ్మవారు రాజశ్యామల అమ్మవారు మనకి ఇవ్వడం. ఇలా అన్ని ప్రత్యేకత అంటే ఏదైతే ఎవరైతే మనకు దూరమైనారో వారందరి దగ్గర తెచ్చిచ్చే అవకాశం అమ్మవారు మనకి ఇస్తుంది. ఇది అది ఏదో డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం అన్నీ కూడా అమ్మవారు రాజశ్యామల ఉత్సవం చేస్తున్నమాట. ఎవరైనా కూడా మనం రాజశ్యామల యాగంలో అందరూ కూడా రాత్రి సమయంలో రాజశ్యామల యాగం స్టార్ట్ అవుతుంది. ఈ గుప్త నవరాత్రులు అనమాట. ఈ గుప్త నవరాత్రులు 2 గురువులు మాత్రం చేస్తుండే రాను అందరూ కూడా మన శ్రేయోభిలాషులు అందరూ బాగుండాలనే ఆలోచనతోటి అందరూ కూడా మన బంధుమిత్రులు కానీ అందరూ కూడా బాగుండాలనే ఆలోచనతోటి ఇంత మంచి నవరాత్రి ఉత్సవాలు అన్నీ కూడా ఇచ్చే నవరాత్రి ఉత్సవాలు రాజశ్యామల అమ్మవారు అందరికీ చేరాలనే ఉద్దేశంతో కూడా అందరి గోత్ర ఒకప్పుడు గురువులు అందరూ కూడా చేస్తుండే. ఎవరో ఒకరు ఇంటికి వెళ్ళి ఎవరు తెలిసిన వాళ్ళు అంటే ఎవరో రాజులు జమీందారులు అలాంటి వాళ్ళు ఏ గురువు అయితే రాజశ్యామల యాగం చేస్తున్నారో వారి ఇంటికి వెళ్ళి గురుగారు మీరు ఈ సంవత్సరం రాజశ్యామల యాగం స్టార్ట్ అవుతుంది కదా మాఘమాసంలో దానికి 2 రోజుల ముందెళ్ళి మీకు ఏం కావాలో గురుగారు పూజ ద్రవ్యాలకు సంబంధించింది కూడా అక్కడ ఉన్న జమీందారులు మహారాజులు అక్కడ అందరూ ఇచ్చేస్తుండే. వారు ఒక ఊరిలో 10 మంది 20 మంది సంబంధించిన వారు ఇచ్చేస్తుండే. ఆ అమ్మవారి రాజశ్యామల అనుగ్రహంతో వారందరూ ఎప్పుడు సస్యశ్యామలంగా రాజుల్లోకి ఎప్పుడు నిండిగా ఉంటుండే, కావాల్సినవన్నీ ఉంటుండే అమ్మవారి సంబంధించి. తర్వాత రాను అందరూ కూడా తెలిసిపోయి అందరూ కూడా ఈ యాగం చేసుకుంటే బాగుంటుంది, ఈ పూజ చేసుకుంటే బాగుంటుందని ఇంట్లో కూడా అందరూ కూడా రాజశ్యామల చిత్రపటం పెట్టుకొని విప్పన్నతో దీపారాధన చేయాలి. దీంట్లో ప్రత్యేక విప్పన్నతో దీపారాధన చేసేస్తున్నారు. అదేవిధంగా అమ్మవారికి ధాన్య విప్పల నైవేద్యం ఎక్కడం, ఇట్లా అమ్మవారికి ఇష్టమైన అన్నిటికన్నా ముఖ్యమైనది తాంబూలం అమ్మవారికి ఇష్టం.
ఏదైనా తాంబూలం కానీ కిల్లి కానీ మిఠా కిల్లి అలాంటి అమ్మవారికి పెట్టడం చాలా ఇష్టం అన్నమాట. అలా ఎవరైనా కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా పాల్గొనాలనుకుంటే రాత్రి సంధ్యా సమయంలో 7 గంటల రాత్రి సమయంలో 7 గంటలకు 8 గంటలకు ఇక్కడ ఆహ్వానం స్టార్ట్ అవుతుంది. ఎవరైనా కూడా వచ్చి మా నంబర్స్ కాలింగ్ అవుతాయి. ఆ నెంబర్కి మీరు కాల్ చేసేసి స్లాట్ బుక్ చేసుకొని వచ్చి హోమంలో పాల్గొనవచ్చు. అమ్మవారికి సంబంధించిన అన్నిటికీ ముఖ్యంగా పిల్లలకు విద్యాబుద్ధి తెలివి మంచిగా రావడం, తర్వాత వాక్శుద్ధి ఉండడం, ఒక మొహంలో ఒక మంచి తేజస్సు రావడం, అనారోగ్యంతో ఇమ్మీడియట్గా ఆరోగ్యవంతులు కావడం, డబ్బు సమస్యతో డబ్బు అనుకూలంగా మారడం, విద్య అంటే జాబుకి సంబంధించిన ప్రాబ్లం జాబ్ క్లియర్ కావడం, ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది రాజకీయంగా అనుకోండి, లేదా జనాలలో ప్రత్యేకమైన మంచి పేరు ప్రత్యేకత ఉండి రాజకీయంగా ఎదగాలంటే ఇంట్లో ఇది అమ్మవారు రాజేశ్వరంలో అతి ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట. అన్నిటికీ విజయం అంటే మొత్తం అన్ని ఒక్కో దానికి ఒక పూజ కూడా అన్ని రావాలంటే ఏ పూజ చేయాలంటే రాజేశ్వరంలో పూజ చేసుకుంటే అన్ని విధాలు విజయం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన మంచి మనసుతో మంచి సంకల్పంతో మంచి దీవెనతోటి మనం చేసుకుంటే అమ్మవారు ఎప్పుడు కూడా మన ఎంబడి ఉండి అమ్మ చల్లని చూపు మనతో ఉండి మనం హ్యాపీగా అమ్మవారి అనుగ్రహం పొందామంటే అమ్మవారి చల్లని చూపు మన ఎంబడి ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. ఈరోజు అమ్మవారి మండపారాధన జరిగింది, అమ్మవారి విగ్రహారాధన ఇవన్నీ కూడా జరిగింది. అయితే మాకు శ్రీ మలయాళ భగవతి పీఠంలో అమ్మవారి అలంకారం కూడా జరిగింది. ఇది పీఠంలో అమ్మవారి ప్రత్యేకమైన మూల విగ్రహం చేసిన మలయాళ భగవతి ఉంటుంది. మీకు అది కూడా చూపించేస్తాను. అమ్మవారి ఆరాధన ఉంటుంది. అందులో ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన అక్కడ రూమ్లో అక్కడ అమ్మవారి గుడిలో అక్కడ అయిన తర్వాత ఇక్కడ మనం హోమశాలలో అమ్మవారి రాజశ్యామల మండప ఆరాధనలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా మీరందరూ కూడా లోక కళ్యాణాలు అందరూ క్షేమంగా ఉండాలని, ఆరోగ్యవంతులుగా, డబ్బు సంపన్నంగా ఉండాలని, అందరూ విజయంగా ఉండాలని ఈ యాగం తెలిపెట్టాను. ఎవరు మా మలయాళ భగవతి పీఠం మా భక్తులు కానీ మాది త్రిబుల్ కేరళ రెమెడీస్కి సంబంధించిన ఎవరైనా కూడా మా బంధువర్గులు భక్తులందరూ కూడా ఆనందంగా దాయకంగా ఉండాలని, ఎవరైతే నన్ను గురువుగా భావించి నా రెమెడీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఇల్లు ఎప్పుడు శశామాలు ఉండాలని, అయ్యప్ప స్వామి అనుగ్రహం, శ్రీ రాజశ్యామల అనుగ్రహం, శ్రీ మలయాళ భగవతి అనుగ్రహం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను. మీ శివనరసింహ తంత్రి శ్రీమాతకి నమో నమః. మనందరూ కూడా ఒక చిన్న డౌట్ వస్తుంది, ఇది ఎవరైనా చేయొచ్చా? చిన్నపిల్లలు చేయొచ్చా? మగవాళ్ళు చేయొచ్చా? పెద్దవాళ్ళు పెద్ద వయసు వాళ్ళు చేయొచ్చా? మిడిల్ వాళ్ళు చేయొచ్చా? ఆడవాళ్ళు అంటే ఇట్లా మన అమ్మలకల్లమ్మ చేయొచ్చా? మా సిస్టర్ చేయొచ్చా? ఏం సంగతి అని అడుగుతున్నాం కూడా. ఇది ఎవరైనా చేయొచ్చు, ఏ వయసు వాళ్ళు చేయాలంటే ఒక్కొక్క వయసుకు ఒక ప్రాబ్లం ఉంటుంది కదా. చిన్న వయసులో విద్య అనుకూలంగా మంచి ఉన్నత స్థాయి విద్య రావాలని కొంతమందికి ఉంటుంది. దాని తర్వాత పెళ్ళి అలాంటి కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఉద్యోగం, దాని తర్వాత బిజినెస్, దాని తర్వాత ఇల్లు గృహం కట్టాలి, పిల్లలకు సెటిల్ కావాలి. ఇవన్నీ ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఏ వయసు వాళ్ళైనా ఈ అమ్మవారి రాజశ్యామల యాగం చేసుకోవచ్చు, అమ్మవారి అనుగ్రహం తీసుకోవచ్చు, మన పీఠంకి వచ్చి చేసుకోవచ్చు. ఇంట్లో కూడా కావాలంటే ఏ వయసు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా ఇంట్లో కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం కోసం మన ఇల్లు చల్లగా ఉండాలని, అమ్మవారి రాజశ్యామల సస్యశ్యామలంగా ఉండాలని. గ్రీన్ కలర్ అనమాట ఎక్కువ. ఎలా అంటే సస్యశ్యామలం ఎలా పంటలు గింటలని ఎలా గ్రీన్ కలర్ ఉంటుందో అమ్మవారి కూడా సస్యశ్యామలం ఉంటుంది. ఇది ఎంత ప్రేమగా చేసి అమ్మవారి ఇష్టంగా చేసి మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా అమ్మవారు వచ్చి రామచిలుక రూపంలో వచ్చి అమ్మవారు ఆశీర్వదిస్తుంది. చూడండి, మనం రామచిలుక అంటుంటాం కదా, రామచిలుక పాటలు ఏమినాడ ఫిలింలలో అతి ఉన్నత స్థాయికి మంచి పేరు ప్రత్యేకలు వచ్చేసి అమ్మవారు అనుకుంటుంది. అదేవిధంగా మీరు చేయండి, చాలా బాగుంటుంది. ఇది గ్రీన్ కలర్ వస్త్రాలు వేసుకోవడం, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవడం, గ్రీన్ కలర్గా ఉండడం, ఎక్కువ గ్రీన్ కలర్ ఐటమ్స్ వాడడం మనకు ఇందులో చాలా అమ్మవారి ఆకుపచ్చ రంగులు ఉంటుంది కూడా ఆకుపచ్చ రంగుకు సంబంధించిన వస్త్రాలు వేసుకోవడం, అదేవిధంగా బ్యాంగిల్స్ ఆడవాళ్ళ బ్యాంగిల్స్ తీసుకోవడం, ఎవరైనా కూడా ఆ విధంగా అమ్మవారికి ఇష్టమైన రంగు మనం వేసుకొని అమ్మవారి ఆరాధన పూజ చేస్తే మనకి ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. అందరూ అలా చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, మన కొంతమంది ఇంట్లో అమ్మవాళ్ళు, తండ్రులు, అన్నజనులు అందరూ ఉంటారు. వారు బయట దేశంలో ఉంటారో లేకపోతే ఇంకో కార్యక్రమం ఉంటారో, ఇంట్లో ఉంటారో, వారికి ఏం సమస్య ఉందో, కళ్యాణ సమస్య ఉందో, ఏ సమస్య ఉందో ఆ సంబంధించి కళ్యాణ సమస్య కానీ ఎవరైనా భార్యాభర్తలు విడిపోయిన వారు అతి తొందరగా కలవడం, ఇదంతా మన రాజశ్యామల అనుగ్రహం. వారి పేరు మీద ఎవరైనా కూడా వారి గోత్రంగా మాత్రం వారి పేరు మీద కూడా ఎవరైనా చేయొచ్చు. వారి కోరిక అతి త్వరగా నెరవేరాలని మనము ఆ విధంగా పూజ చేసి వారికి ప్రసాదంగా ఇస్తాము. ఎవరైతే కంకణ దారాలు పంపిస్తామో, ఏ కోరికతోటి కంకణ దారం చేసుకుంటారో, కంకణ కట్టుకుంటారో అది అమ్మవారి అతి శీఘ్రంగా అది నెరవేరుతుంది. ఏ సంకల్పంతో మీరు కంకణం కట్టుకుంటారో ఆ సంకల్పం అతి శీఘ్రంగా అమ్మవారి అనుగ్రహం
తీర్చేస్తున్నాం అమ్మవారి ఆశీర్వాదంతో. అమ్మవారు చల్లని మనకు అన్ని ఇచ్చినట్టే. ఏ సంకల్పం సిద్ధితో మన అమ్మవారి పూజల్లో కూర్చొని ఏ సంకల్పం సిద్ధితో అమ్మవారి పూజ చేస్తామో ఆ సంకల్పం అతి శీఘ్రంగా మనము ఒక లెటర్ రాసేటప్పుడు అడ్రస్ రాసి పిన్ కోడ్ రాసి ఎలా వెళ్తుందో మనం ఏ సంకల్పంతో కూర్చుంటే ఆ విధంగా టాయిలెట్ వెళ్ళిపోతున్నమాట. ఆ సంకల్పం మనము అంటే ఏ సంకల్పం అయితే మనం ఒక లెటర్లో కరెక్ట్గా అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్లో వేస్తే ఎలా వెళ్తుందో మన కోరిక అనేది ఏదైతే చెప్పుకొని కూర్చోడం డైరెక్ట్ అలానే మనకు అనుగ్రహం ఆ విధంగా వచ్చేస్తుంది. ఆ విధంగా ఏంటి అమ్మాన్ని మన దగ్గర ఉన్నట్టు వచ్చేసినట్టే. ఈరోజు మనము శ్రీ మలయాళ భగవతి పీఠం నా పీఠంలో ఉన్నాము. నా పీఠంలో అమ్మవారిని దర్శనం చేసుకోండి. భగవతి అనమాట. మన అమ్మవారి భగవతి ఇక్కడ ఏదైతే ఆరాధన జరుగుతుందో ప్రతిరోజు కూడా అమ్మవారికి అర్చన అభిషేకాలు అన్నీ జరుగుతాయి. మనకి ఇప్పటిదాకా ఉండి మనం హోమశాలలో ఉన్నాము. హోమశాల అమ్మవారికి సంబంధించిన ఇక్కడ పూజ కార్యక్రమం అయిన తర్వాత మనం హోమశాలకు వెళ్ళి కార్యక్రమం అయిన తర్వాత మన ఇక్కడ మహాఆరతి మహానైవేద్యాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి ఎంతోమంది ఆరాధనలు ఎంతోమంది ఇక్కడ వచ్చేస్తారు. అన్న అమ్మవారు ప్రతి ఒక్కరికి కొంగు బంగారంగా అన్ని కోరికలు ఏ కోరికతో మంచి సంకల్పంతో మంచి కోరిక అమ్మవారి ఆరాధన చేసుకొని అమ్మవారిని పూజ చేసుకుంటారో అమ్మవారి దగ్గర సంకల్పం చేసుకొని అమ్మవారి దగ్గర అయితే వింజామరం అమ్మవారికి 16 సార్లు ఇలా వింజామరం మన కోరిక మనసులు అనుకుంటూ అమ్మవారికి ఇలా వింజామరం ఇట్లా వీస్తూ చెప్పాలన్నమాట. ఇట్లా వింజామరం వీస్తూ అమ్మవారికి మనకి ఏం కావాలి, అమ్మవారికి మన ఆరోగ్యం బాగుండాలి, డబ్బు సంపద ఐశ్వర్యం కానీ ఏదైనా కూడా మన ఎవరైతే మనకు విడిపోయిన వాళ్ళ దగ్గర రావడం లేదా కోరుకున్న సంబంధం కానీ ఎవరైతే ఇష్టమైన వధువరులు ఎవరైనా కూడా వీరితో మాకు పెళ్లి కావాలి, వీరితో ఇది కావాలని చెప్పి ఎవరైతే అనుకుంటుంటారో వారి ఇట్లా వింజామరం 16 సార్లు అమ్మవారు వీస్తూ ఆ కోరిక అని చెప్పుకొని పక్క పెట్టేసుకొని 2 కళ్ళు ఉంటాయి కదా, 2 కళ్ళు కుడి కన్ను చోట అమ్మవారి కుడి కన్ను చూస్తూ ఈ 2 వేలు ఇలా పెట్టుకోవాలి. 2 వేలు ఇలా పెట్టుకొని అమ్మవారి ఇలా కూర్చొని ఆ కుడి కన్ను పెట్టి చూసి ఏదో కోరుకుంటామో అతి శీఘ్రంగా అమ్మవారి మనకు ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళినా కూడా అనుకోండి. కాకపోతే మా శ్రీ మలయాళ భగవతి పీఠంలో ప్రత్యేకత ఏంటంటే వింజామరం వీస్తూ 16 సార్లు అంటూ మనం అయితే కోరిక అంటామో అది 100% అమ్మవారు ప్రసాదిస్తుంది. ఎంతో అందరూ కూడా వచ్చారు, అమ్మవారు ఆశీర్వాదం అందరూ కూడా చేసుకున్నారు. అందరూ కూడా శుభదాయకంగా అన్నీ కూడా అందరికీ మంచి జరిగింది. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏది అమ్మవారి తంత్ర విధానంలో కేరళకి వెళ్ళి ఋత్వికులు తంత్రీలు వచ్చి ఇక్కడ అమ్మవారు ప్రత్యేకంగా ప్రతిష్టాపన ఇక్కడ భగవతి సేవలు ఇవన్నీ కూడా కుర్దీ పూజలు అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ కేరళ పద్ధతిలో ఎలాంటి పూజలు అయితే ఉంటాయో అన్నీ కూడా అమ్మవారు జరుగుతాయి అన్నమాట. నెలకు ఒక్కసారి మేల్శాంతులు కానీ ప్రత్యేకమైన తంత్రివరులు కేరళకి వెళ్ళి ఇక్కడ వచ్చి అమ్మవారి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రత్యేకమైన పూజ చేసి వెళ్తుంటారు అమ్మవారి దగ్గర. అంటే మనం ఏ టెంపుల్కి అయితే మనం ఏదైతే మనస్ఫూర్తిగా వెళ్ళి కోరుకుంటామో అది 100% జరగాలని ఆలోచనతోటి ఇక్కడంతా పవర్ ఎక్కడికి తంత్రీలు అందరూ కూడా వచ్చి ఏదైతే మేల్శాంతులు అందరూ వచ్చి ఇక్కడ మన ప్రత్యేకమైన పూజలు చేసి ఆ పవర్ అంతా ఇక్కడ పెడుతుంటారు అన్నమాట. అంటే ఎవరైనా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ విధంగా అమ్మవారిని మొక్కినట్లయితే వింజామార్గం వీస్తూ మనం చెప్పినట్లయితే ఆ చల్లగా వింజామార్గం వీస్తే అమ్మవారు చల్లగా అవుతుంది అన్నమాట. ఆమెకి ఎంతో హాయి అనిపిస్తుంది. హాయి అనిపిస్తున్న సమయంలో మన కోరిక ఎలా చెప్తామో అది అతి శీఘ్రంగా విని అతి శీఘ్రంగా మనం తీరుస్తాం. ఇక్కడ ప్రత్యేకత అదనమాట. ఎవరైనా కూడా అమ్మవారి దగ్గరికి వచ్చేసి ఎవరైనా మీ కోరిక హ్యాపీగా మలయాళ భగవతి పీఠంకి వచ్చేసి హ్యాపీగా ఉంటుంది. ఈ మలయాళ భగవతి పీఠం వచ్చేసి హైదరాబాద్లో ఉప్పల్కి దగ్గరలో ఉంటుంది. మనకు మీరు ఎప్పుడైనా రావాలనిపిస్తే మా నంబర్ స్క్రోలింగ్ అవుతుంది కదా, వాట్సాప్లో మీరు అమ్మవారి దర్శనం తీసుకోవాలని టైప్ చేస్తే మీకు లొకేషన్ పెడతారు, వచ్చి అమ్మవారి దర్శనం తీసుకోవచ్చు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయే నియతాః ప్రణతాస్మదాం. ఈ రోజున శ్రీ మలయాళ భగవతీ పీఠంలో శ్రీ శివనరసింహన్ తంత్రి గారి బ్రహ్మత్వ ఆచార్యత్వంలో చక్కగా వైభవంగా మాఘ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు కూడా అంగరంగ వైభవముగా శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి చక్కగా శ్రీ పీఠంలో శ్రీ శివనరసింహన్ తంత్రి గారి కరకమలముల చేత దీపారాధన మరియు విఘ్నేశ్వర పూజ, గణపతి పూజ, పుణ్యాహ వాచనము, నవగ్రహారాధన,
సర్వతోభద్రమండల ఆరాధన, శ్రీ రాజశ్యామల అమ్మవారి దేవి కలశస్థాపన, ప్రధాన మండప ఆవాహన మరియు అదే విధముగా గణపతి హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమములు మరియు రాజశ్యామల, రాజమాతాంగి, లఘుశ్యామల తదితర మూలమంత్ర హోమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ యొక్క రాజశ్యామల దేవి యొక్క అనుగ్రహంతో ఇహలోకంలో అందరూ కూడా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా, అంటే నరఘోష, ప్రధానంగా ఈ యొక్క కలియుగంలో అందరూ కూడా వేధిస్తున్న బాధ ఒకటే, ఏమిటి? నరదృష్టి, నరఘోష, శత్రుదృష్టి, శత్రుబాధలు. ఈ యొక్క శత్రుదృష్టి, శత్రుబాధల నివృత్తి గురించి, అదేవిధముగా పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర, పరప్రయోగ బాధల నివృత్తి గురించి అత్యంతంగా ఉపయోగపడే హోమం ఏదయ్యా అనుకుంటే ఈ యొక్క రాజశ్యామలాదేవి. మనకి సంవత్సరం మొత్తం మీద 4 నవరాత్రులు ఉంటాయి. 2 నవరాత్రులు మనకు తెలుసు. ఒకటి వసంత నవరాత్రులు ఉగాది తర్వాత, ఒకటి ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. కానీ ఇంకోటి వారాహిదేవి నవరాత్రులు ఆషాఢ మాసంలో, మాఘమాసంలో చేసుకునే ఈ యొక్క రాజశ్యామలాదేవి నవరాత్రుల వలన రాధ్యాభివృద్ధి, దృష్టి దోషములు, శత్రుదోషములు, ఉద్యోగ స్థలంలో కానీ ఇతరిత్ర ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఈ యొక్క రాజశ్యామలాదేవి నవరాత్రుల వలన అలాంటివన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధముగా మన పిల్లలకు ఎవరైతే ఉన్నారో విద్యా అభివృద్ధి, విదేశీ పట్టణానికి వెళ్ళవలసిన వాళ్ళు ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళకి సమస్యలు, వివాహం కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్న సమస్యలు ఏదున్నా కూడా ఈ యొక్క రాజశ్యామలాదేవి వలన అలాంటివన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. చల్లని తల్లి ఆ రాజశ్యామలాదేవి. చక్కగా కూడా ఆ యొక్క మూలామాల మహామంత్రములతో ఈ యొక్క 9 రోజులు కూడా ఈ మలయాళ భగవతీ పీఠములో శ్రీ శివనరసింహం తంత్రి గారి కరకమలముల చేత చక్కగా వైభవముగా కూడా ఈ యొక్క పీఠములో నవరాత్రులు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అదే విధముగా 7వ తారీఖు ఉదయమును శ్రీ మహాపూర్ణాహుతి కలశ ఉద్వాసన మరియు ఆ కలశంలో ఉన్న ఉదకము, కుంకుమార్చన చేసిన కుంకుమ అదంతా కూడా భక్తులకి అందరికీ కూడా గురువు గారి అయిన శ్రీ శివనరసింహం తండ్రి గారి చేత వినియోగించబడుతుంది. అందరూ కూడా సమయానుకూలంగా ఈ యొక్క నవరాత్రుల్లో పాల్గొని ఆ యొక్క రాజశ్యామలాదేవి పరిపూర్ణమైన అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. జానకిరామ శర్మ. Please like, share and subscribe G3 Media.